ఒక ఊరిలో శంకరయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన వద్ద ఒక పాత అద్దం ఉండేది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ అద్దం ముందు నిలబడి నాకు ఆ వస్తువు కావాలి అని నిజాయితీగా కోరుకుంటే ఆ వస్తువు అద్దం నుండి బయటకు వచ్చేది. కానీ ఆ అద్దాన్ని ఏదైనా అడిగినప్పుడు అది వారికి అడిగినవన్నీ కాకుండా నిజంగా అవసరమైనవి మాత్రమే ఇచ్చేది. ఆకలి వేసినప్పుడు అన్నం కోరుకుంటే అద్దం అన్నం ఇచ్చేది. చలి వేసినప్పుడు దుప్పటి కోరుకుంటే దుప్పటి ఇచ్చేది. అలా ఆయన తన జీవితాన్ని చాలా తృప్తిగా గడిపేవాడు. శంకరయ్య మనవడు ప్రకాష్ ఒకసారి నగరం నుండి వచ్చాడు. అతనికి ఆ అద్దం గురించి తెలిసి తన తాతయ్య ఎందుకు తక్కువగా కోరుకుంటున్నారో అర్థం కాలేదు. అప్పుడు ప్రకాష్ వాళ్ళ తాతయ్యతో, తాతయ్య, మీరు పిచ్చివారు. మీకు ఆకలి వేస్తే అన్నం అడుగుతారు. అదే వజ్రాలహారం అడిగితే కోటీశ్వరులం అయిపోతాం కదా అన్నాడు. అప్పుడు శంకరయ్య, మనకు నిజంగా అవసరమైనవి మాత్రమే అడగాలి అని అన్నాడు. శంకరయ్య ఎంత చెప్పినా వినకుండా ప్రకాష్ అద్దం ముందు నిలబడి గట్టిగా, నాకు 100 వజ్రాల హారాలు కావాలి అని అరిచాడు. అంతే, ఆ అద్దం ఒక్కసారిగా పగిలి ముక్కలైపోయింది. ప్రకాష్ తన అత్యాశతో ఆ అద్దం తన తాతయ్యకు ఇస్తున్న రక్షణను, తృప్తిని శాశ్వతంగా పోగొట్టేశాడు. మనం ఒక వస్తువుని ఏ ఉద్దేశంతో వాడుతున్నామా అనే దానిపైనే మనకు లభించే ఫలితం ఆధారపడి ఉంటుంది.